విద్యార్థి హత్య, మామ మరో మహిళ కలిసి ఘాతుకం, హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల అరెస్టు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది జెడ్పీ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి చేతన్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. విద్యార్థి తలిపే కోపంతో మామ అశోక్ మరో మహిళ నాగలక్ష్మి కలిసి ఈ దారుణానికి ఒడిగంటిని నిర్ధారించారు. కేసు వివరాలను ఆదివారం ఎస్పీ రత్న మీడియాకు చెప్పారు. మడకశిర మండలం మరువుపల్లికి చెందిన శ్రీరామప్ప, పుష్పావతి దంపతుల కుమారుడు చేతన్ కుమార్ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అప్పటి నుండి చేతన్ తల్లి దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాడు. పుష్పావతి పిన్ని టీడీపల్లిలో నివాసం ఉంటుంది. ఆమె కుమారుడు అశోక్ ఇంటర్ చదివాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. సోషల్ మీడియాలో మహిళలతో పరిచయాలు పెంచుకుని వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడు. వరుసకు అక్కయ్య పుష్పావతిని కూడా బలవంతం చేశాడు. అందుకే ఆమె ఒప్పుకోలేదు. విషయం కుటుంబ సభ్యులకి చెప్పడంతో ఆ అశోక్ను దండించారు. దీంతో ఆమెపై పగ పెంచుకున్న అశోక్ చేతన్ని మట్టుబెట్టాలని భావించాడు. ఈ విషయాన్ని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యానికి చెందిన నాగలక్ష్మికి చెప్పాడు. దీనికి ఆమె కూడా అంగీకరించింది. ఇద్దరు నవంబర్ 20న కర్ణాటకలోని పావగఢలో ఉన్న లాడ్జిలో హత్యకు పథకం రచించారు. మరుసటి రోజు అశోక్ చేతన్ స్కూల్కి వెళ్ళి బొమ్మలు కొనిస్తానని చెప్పి బైక్ ఎక్కించుకుని పావగఢకి తీసుకెళ్లాడు. హిందూపురం సర్కిల్లో కత్తి, టైన్పూరి దారం కొనుగోలు చేశాడు. నాగలక్ష్మిని తీసుకుని పావగఢ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బాలుడిని హత్య చేశారు. ఆ విషయాన్ని అశోక్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మరో మహిళ సింధు బాలుడి తాతకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన స్కూల్కి వెళ్ళి చూడగా బాలుడు కనిపించలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టగా పావగఢ అటవీ ప్రాంతంలో బాలుడి మృతదేహం లభించింది. డీఎస్పీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. చివరికి వ్యక్తిగత సంబంధాల కారణంగా ఒక బిడ్డ పారాణాలు తీసినటువంటి రాక్షసత్వం ఇక్కడ కనబడుతోంది. ఇలాంటి వాళ్ళని కాల్చి చంపితే సమాజానికి ఏమైనా ప్రయోజనమేమో. లేకపోతే